ఎన్నికల వేళ విజయవాడలో హవాలా రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును యజమానికి తెలియకుండా కాజేయాలని పథకం పనిన సిబ్బంది పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు 1,36,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత డబ్బు ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో దాదాపు 1,70,00,000 నగదు హవాలా రూపంలో బయటపడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి అభినవ్ రెడ్డి వద్ద పనిచేసే నాగరాజు కొన్ని రోజుల క్రితం విజయవాడ వచ్చాడు. ఓ హోటల్లో గది తీసుకున్నాడు. నగరంలోని కాళేశ్వర మార్కెట్, వన్టౌన్లోని హోల్సేల్ దుకాణాలకు వెళ్లి 30 కిలోల మిర్చి కావాలని అడిగేవాడు. వ్యాపారులు అతనికి 30 లక్షల రూపాయలు ముట్టచెప్పేవారు. ఈ విధంగా హవాలా ద్వారా డబ్బును వసూలు చేసుకుని అభినవ్ రెడ్డికి అందించాలి. విజయవాడలో డబ్బు వసూలు చేసేందుకు తనకు తోడుగా స్నేహితుడు నాని హోటల్లో డబ్బుకు కాపలా కాసేందుకు బంధువు దాసును పిలిపించుకున్నాడు. నగదు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో డబ్బు దోచేయాలని నాని కుట్ర పన్నాడు. మైలవరంకు చెందిన రవీంద్రతో కలిసి పథకం రచించాడు. మార్చి 22న నగదు వసూలు చేసి నాగరాజు, నాని హోటల్కు తిరిగొస్తుండగా రవీంద్ర మరో ఇద్దరి సహాయంతో కలిసి వాళ్ల వాహనాన్ని ఆపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి వారి వద్ద 30 లక్షలు దోచుకున్నాడు. నాని రవీంద్ర కలిసి, అంటే నాని వల్ల వీళ్ళతో పాటే ఉంటాడు, కానీ రవీంద్ర దొంగతనం చేయడానికి ప్రయత్నించి అట్లా ఒకటో ఇద్దరు మనుషులు పెట్టుకొచ్చి కొట్టేయాలని ఆలోచన. 2 సార్లు ఫెయిల్ అయ్యారు. 18th, 19th రవీంద్ర అతడికి వస్తాడు. అతను వచ్చేసి నేను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పి మర్యాదగా మీ దగ్గర డబ్బులు మీరు రోజు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మాకు తెలుసు, మీరు చేస్తున్నంత హవాలా వ్యాపారం ఇదంతా బయటకు వచ్చినట్లయితే మేము మీడియాని పిలుస్తాము, మొత్తం రచ్చకెక్కుతుంది, కాల్ మీ బాస్కి చెప్పు అని చెప్పి బెదిరించి అతని దగ్గర ముందు అప్పటి వరకు ఉన్న బ్యాగ్ ఒకటి 30 lakhs తోట అది ముందు తీసుకుంటారు. నాగరాజు, నాని దగ్గర రవీంద్ర ముఠా 30 లక్షలు తీసుకున్నాక హోటల్కు కూడా వెళ్లారు. అక్కడ కూడా పోలీసులమని చెప్పి బెదిరించి దాసు దగ్గర నుంచి సుమారు 1 కోటి రూపాయలు దోచుకుని వెళ్లిపోయారు. నాని వద్ద మరో 45 లక్షలు మిగిలిన్నాయి. ఆ డబ్బును నాని, నాగరాజు, దాసు పంచుకున్నారు. మొత్తం డబ్బంతా దొంగలు దోచుకున్నారని యజమాని అభినవ్ రెడ్డికి చెప్పారు. అభినవ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఇంటి దొంగలు దొరికిపోయారు. రవీంద్ర పరారీలో ఉన్నాడు. ఇది ఎలక్షన్ రిలేటెడ్ మనీ అంటే పూర్తిగా కాదని కూడా చెప్పలేము. అది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే దీంట్లో కొంత హవాలా నుంచే ఎవరైనా ఎలక్షన్ సంబంధించిన పైసలు కూడా కావచ్చు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఖచ్చితంగా సమాచారం అందిస్తాం. యాజ్ ఆఫ్ నౌ ప్రాథమికంగా అనిపిస్తుంది ఇందులో మనీ లాండరింగ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తనకు విదేశాల్లో వ్యాపారాలున్నాయని, పోయిన డబ్బంతా మిర్చి వ్యాపారానికి సంబంధించిందనని అభినవ్ రెడ్డి పోలీసులకు తెలిపాడు.